హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకి వెళ్ళామన్నమాట మేము అందరము. అంటే తిరుపతి చూడడానికి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మనము ఆ దగ్గరలో ఉండే ఏరియాస్ అన్ని దేవాలయాలు కానీ ఏవైనా చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయా అని చెప్పి చూస్తాం కదా. అలాగే మేము ఈ జూకి కూడా వెళ్ళామన్నమాట. అయితే మేము వెళ్ళింది సమ్మర్లో కదా, అప్పుడు మార్చిలో వెళ్ళాము. వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. మధ్యలో చాలా ఫంక్షన్స్తో ఈ వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. ఇక అయితే అసలు విషయానికి వస్తే జూకి మేము సమ్మర్లో వెళ్ళామని చెప్పాను కదా. అప్పటికే మార్చిలోనే అయినా సరే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉండేవి. అందుకే ఆ ఎండలకి నడుచుకుంటూ వెళ్ళి చూసేంత ఓపిక అసలు లేకుండే మాకు. ఇక ఇలా కారులోనే మెల్లిగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఏవైనా చూడాలి అనిపించినప్పుడు కిందికి దిగి దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళము. ఇక అలా కారులోనే కొన్ని చూసుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. ఆ ఎండలకి మనము అసలు తట్టుకోలేకపోతున్నాం కదా. ఆ యానిమల్స్ పాపం ఎలా తట్టుకుంటున్నాయి అనిపించింది. అంటే అడవిలో ఉంటే పచ్చని చెట్లు, ఇంత ఎండ ఉండదు కదా, అందుకే వాటిని చూస్తే జాలేసింది నాకు పాపం అని. అలా చూస్తూ మేము లోపలికి వెళ్ళినాము. అలాగే సఫారీ కూడా వెయిట్ చేసినాము. బస్సులు 2 ఉంటాయి. అయితే 2 లోపలికి వెళ్ళినాయి. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చినవి. ఆ బస్సు ఎక్కి ఇలా సఫారీకి కూడా వెళ్ళి లయన్స్, చిరుతలు, టైగర్స్ వాటిని కూడా చూసినాం అనమాట. అవి చాలా జాలీగా ఆడుకుంటున్నాయి. మనకు సఫారీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తీసుకెళ్తారేమో లోపలికి, అంతే. వీటికి ఎండ కోసం అని చెప్పి ఇలా షెల్టర్ కూడా వేశారు చూడండి. చిన్న గుహలాగా వాటికి వేశారు. అవి అప్పుడప్పుడు వెళ్ళి వాటిలో కూర్చుంటుంటాయి అన్నమాట. ఇదిగోండి లయన్, మృగరాజు, అడవికి రాజు అంటే ఆ హుందాతనం అలాగే అనిపిస్తుంది కదా లయన్ని చూస్తే. ఇంకా ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి, 4 ఏనుగులు. అయితే ఆ వీడియో తీసుకోలేదు. వాటికైతే ఎండకి పాపం అవి తట్టుకోలేకపోతున్నాయేమో. వాటిని ఎప్పుడు తడుపుతూనే ఉన్నారు, షవర్ ఆన్ చేశారు. వాటి కింద అవి నిల్చుని ఉన్నాయన్నమాట. ఆ వీడియో తీసుకోలేకపోయింది నేను. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా జూకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే కాదు, తిరుపతిలోనే కాదు, హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సరే జూకి వెళ్ళాలి అనుకుంటే సమ్మర్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే నడుచుకుంటూ ఆ ఎండకి వెళ్ళి చూసే ఓపిక అస్సలు ఉండదు. మనం ఏది సరిగ్గా చూడము, ఆ చూసిన సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు. అబ్బా ఎందుకు వచ్చామనిపిస్తుంది. అందుకే సమ్మర్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. నేను ఇది అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి క్రోకడైల్ ఒడ్డుకు వచ్చే ఎలా సేద తీరుతుందో చూడండి. మనకి ఇంకా బర్డ్స్ అయితే ఎంట్రన్స్లోనే ఉంటాయి. అవి మనకు రైట్ సైడ్ లోపలికి వెళ్తుంటే మనకు రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట ఆ బర్డ్స్. అవన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళాము. పీకాక్, చాలా అన్ని రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ. మనము చూసినవి ఉన్నాయి, చూడనివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 2-3 కోతి పిల్లలు, చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటున్నాయి. వీటిని చూస్తే కాస్త సరదాగా అనిపించింది. ఈ జూ మొత్తంలో నాకు సరదాగా అనిపించింది ఈ కోతి పిల్లలను చూసినప్పుడే. అవును, అన్నట్లు మీరు ఎప్పుడైనా ఈ జూ చూసారా? చూస్తే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ చేయండి. మాకు ఆ రోజు రిటర్న్ ట్రైన్ ఈవినింగ్ ఉండే అండి. ఈవినింగ్ వరకు ఏం చేయాలా అని చెప్పి ఇస్కాన్ టెంపుల్, కపిలతీర్థం, చక్రతీర్థం ఇవన్నీ చూసాము. ఇంకా టైం ఉండే, ఇంకా అంతవరకు ఏం చేద్దామని చెప్పి ఇలా జూకి వచ్చాము. కానీ జూకి వచ్చిన సాటిస్ఫాక్షన్ నాకైతే ఏమీ అనిపించలేదు. ఇంకా అక్కడ ఉండలేక మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి మా ట్రైన్ టైం అయ్యేంత వరకు ఆ ఇస్కాన్ టెంపుల్లోనే కూర్చున్నాము. అక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇదండి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.